హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ మిరకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన చేసుకుందాం. కారం కారంగా చాలా బావుంటుంది. వెటర్నరీ కూడా ఎక్సలెంట్‌గా ఉంటుంది. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఈ టొమాటో కర్రీ కోసం అయితే నేను హాఫ్ కిలో పండు టమాటోలనైతే తీసుకున్నా. అవి కూడా అన్నీ కూడా బాగా రెడ్‌గా పండినాయి. అందుకే అన్ని ఈవెన్ సైజ్ ఉన్నవైతే తీసుకున్నా నేను. ఇప్పుడైతే వీటిని పైనైతే మనము తొడిమలనైతే కట్ చేసేసుకుందాము. తర్వాత వీటిని ఒక్కొక్కటి తీసుకొని మీరు ఎంత వీలైతే అంత సన్నగా అయితే ముక్కలుగా కట్ చేసుకోండి. నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న ముక్కలుగా అయితే చిన్నగా కట్ చేసుకో కర్రీ అనేది అంత బావుంటుంది టేస్ట్ అనేది. ఇలా మీరు తీసుకున్న టొమాటోలన్నిటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అన్నీ కూడా ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు స్టవ్ పైనైతే డీప్ కడాయి పెట్టేసుకుందాం. అందులోకి 4, 5 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అన్నీ కలిపి ఉన్న తాలింపు గింజలైతే ఒక స్పూన్ వేసేసుకుందాం. అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత 7, 8 వెల్లుల్లిపాయలని ఇట్లా కచ్చా పచ్చాగా దంచేసి అవి కూడా వేసుకుందాం. బాగా వెల్లుల్లిపాయలు రెడ్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడేదాకా కూడా మనము హై ఫ్లేమ్ మీదనైతే ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి. కాసేపటి తర్వాత అయితే ఉల్లిపాయలనేవి కొంచెం మెత్తబడ్డం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలా కొంచెం ఉల్లిపాయలనేవి మెత్తబడిన తర్వాత ఇందులోకైతే ఒక 3, 4 పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకుందాం. అవి వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గుప్పెడంత అంటే ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఈ టొమాటో కర్రీలో అయితే ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. దాదాపుగా ఎప్పుడైతే ఉల్లిపాయ ముక్కలనేవి కొంచెం మెత్తబడినాయి. ఇప్పుడు టొమాటో అన్నీ కూడా ఈ టొమాటో ముక్కలేసిన తర్వాత ఒకసారి బాగా అన్ని మీదకి, కిందకి అంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాము. వాటర్ అయితే ఎట్టి పరిస్థితిలో కూడా వేయకండి. అంతా కూడా ఒక్క నిమిషం పాటు బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్‌నైతే మనము మీడియంలోకైతే టర్న్ చేసేసుకొని వాటర్ ఆటోమేటిక్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనమైతే వాటర్ సెపరేట్‌గా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. టొమాటో ముక్కలు మెత్తగా మగ్గిపోయేదాకా కూడా మనము మూత పెట్టి దాదాపుగా ఒక 5 నిమిషాల పాటు మనం బాగా టొమాటోల్ని మెత్తబడనివ్వాలి. 5-7 నిమిషాల తర్వాత నేనైతే మీకు తీసి చూపిస్తున్నాను. టొమాటోలైతే పూర్తిగా మగ్గిపోయినాయి చూడండి. మెత్తబడిపోయినాయి కదా! ఇప్పుడంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. వాటర్ వేయకున్నా కూడా మనకు టొమాటోలో ఉన్న వాటర్ మనకైతే కర్రీకి సరిపోతాయి. సెపరేట్ వాటర్ అయితే వేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడు ఇందులోకైతే రుచికి సరిపడా కాస్త సాల్ట్ వేసేసుకుందాం. పావు టీ స్పూన్ అంత పసుపు. తర్వాత మీరు తినగలిగినంత రెడ్ చిల్లీ పౌడర్. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేను కొద్దిగా ఒక స్పూనే వేసా. ఒక స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర పొడి. తర్వాత 1 లేదా 2 స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకుంటున్నా. ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. చాలా బావుంటుంది. తర్వాత ఈ పొడులన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా అన్నీ కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకున్న తర్వాత చేసుకున్నది కూడా అంతా కూడా సెంటర్‌లోకి అంతా తీసేసుకొని మనము మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసి మళ్ళీ 2 నిమిషాల పాటు బాగా దీన్నైతే అంతా ఉప్పు, కారం పట్టేలాగా కొంచెం మగ్గనివ్వాలనమాట. మళ్ళీ కూడా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి 2 నిమిషాలు ఆయిల్ పైకొచ్చేదాకా కూడా మనము కొంచెం మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నా చూడండి నేను. ఆయిల్ అనేది పైకొచ్చేసింది చూడండి. సో, మనకు టొమాటోలు బాగా ఉడికిపోయినాయి. కర్రీ కూడా రెడీ అయిపోయింది. మనకు ఆయిల్ ఎప్పుడైతే పైకొస్తుందో అప్పుడు మనకు పూర్తిగా కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. కావాలనుకుంటే మీరు సాల్టు, తర్వాత కారం చెక్ చేసుకొని తక్కువ ఉన్నట్టయితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఫైనల్‌గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవడము. అంతా కూడా కలిపేసుకోవడము. చక్కగా మనమైతే సర్వింగ్ బౌల్‌లోకైతే అంతా కూడా ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడం. వేడి వేడి అన్నంలోకైతే చాలా బావుంటుంది. నెయ్యేసుకొని తింటే ఇంకా బావుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టేసుకోండి. ఇంకేముంది చూసారు కదా! మీకు కూడా నచ్చింది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కుదిరిందో నాకు మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్‌కి, కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి.
తర్వాత ఇప్పటిదాకా నా వీడియోస్ చూడని వాళ్ళు నా వీడియోస్ చూసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్ట్ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.